హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మోగిన సమ్మె సైరన్, కార్పొరేట్ ప్రభుత్వానికి ప్రజల హెచ్చరిక. దేశంలో హెచ్చరిక మోగింది. అది సైరన్ కాదు, ఇది కోట్ల మంది కార్మికుల గుండె చప్పుడు. 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మె కేవలం ఒక నిరసన కాదు, ఇది కార్పొరేట్కు అనుకూల ప్రభుత్వ విధానాలపై ప్రజల తిరుగుబాటు. భారతీయ మజ్దూర్ సంఘ్ తప్ప మిగిలిన అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెలో కలిశాయి. కేవలం కార్మికులే కాదు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఈ పోరాటానికి భుజం కలిపింది. ఇది భారత కార్మిక ఉద్యమ చరిత్రలో కీలక మలుపు. కార్మిక చట్టాల పేరుతో దోపిడీ. ఇన్నాళ్ళుగా కార్మికులు అడుగుతున్నది ఒకటే, భద్రత కలిగిన ఉద్యోగాలు, గౌరవమైన జీవితం. కానీ ప్రభుత్వం చేసిందేంటి? 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుకే ఓడిపోయినట్టు ఈ కోడ్లు కార్మికుల హక్కులను పూర్తిగా తీసేశాయి. శాశ్వత ఉద్యోగాల బదులుగా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలు, కార్మికుల స్థానంలో ఎంతమందినైనా ఎంతకాలమైనా అప్రెంటిస్లు. ఇది సంస్కరణ కాదు, ఇది ఆధునిక బానిసత్వం. రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం. ఇంతకు ముందు 100 మందికి పైగా పనిచేసే సంస్థల్లో లేఆఫ్ లేదా లాకౌట్కు ప్రభుత్వం అనుమతి అవసరం. ఇప్పుడు 300 మందిలోపు అయితే యజమాని ఇష్టమే చట్టం. అంటే దేశంలో 99% పరిశ్రమలో కార్మిక జీవితం యజమాని చేతిలో బందీ. ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు 10% లేదా 100 మంది సంతకాలు. ఇది హక్కుల రక్షణ కాదు, హక్కుల హత్య. సమ్మె చేయడానికే నేరం. ముందు అత్యవసర సర్వీసులకు సమ్మె నోటీసు అవసరం. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ నోటీసు తప్పనిసరి. కన్సిలియేషన్ పూర్తి అయ్యే వరకు సమ్మె చేయకూడదు. చేస్తే అది చట్ట విరుద్ధం. సమ్మెలో పాల్గొన్న వారికే కాదు, మద్దతు ఇచ్చిన వారికి కూడా శిక్షలు. ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రభుత్వ రంగం కార్పొరేట్ బలి. నెహ్రూ గారు ప్రభుత్వ రంగ పరిశ్రమలను